హరిద్వార్లో విషాదం చోటు చేసుకుంది. మాన్సాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రోజు కావడంతో మాన్సాదేవి ఆలయానికి ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఒక్కసారిగా భక్తుల మధ్య తోపులాటలో ఘటనాస్థలిలో 6 మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. लोग में एक दूसरे पे मरने के लिए काबिल हो गए। बच्चे कितने परेशान हो रहे, देखो ये बच्चा, देखो आप, ये बच्चा कितना परेशान हो रहा है, ये बच्चा देखो, హరిద్వార్లో విషాదం చోటు చేసుకుంది. మాన్సాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రోజు కావడంతో మాన్సాదేవి ఆలయానికి ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఒక్కసారిగా భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఘటనాస్థలిలో 6 మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. హరిద్వార్లో విషాదం చోటు చేసుకుంది. మాన్సాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈరోజు గంగా తీరం, హరిద్వార్లోని గంగా తీరం వెంట ఉన్నటువంటి మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందారు. సుమారు 20 నుంచి 25 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది. మానసాదేవి ఆలయానికి వెళ్లే మెట్ల మార్గంలో ఈ తొక్కిసలాట జరగటం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు, అదేవిధంగా స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా రావాల్సింది. అయితే సమాచారం అందిన వెంటనే గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. వెంటనే రక్షణ చర్యలు కూడా చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి వారిని, గాయపడిన వారిని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. చికిత్స కూడా అందిస్తున్నారు. ఇంకా కొంతమంది గల్లంతైనట్లు కూడా తెలుస్తుంది. ఈ మెట్ల మార్గంలో పైకి వెళ్ళిన తర్వాత, ఈ సంఘటన జరిగిన తర్వాత కొంతమంది కింద పడిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ గంగా తీరంలో ఉన్నటువంటి ఈ మానసాదేవి ఆలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. హరిద్వార్లోని మానసాదేవి ఆలయం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయాల్లో ఒకటని చెప్పొచ్చు. హరిద్వార్లో అంటే ఈ యొక్క గంగా నదీ తీరం వెంట బిల్వా పర్వతం పైన కొలువైనటువంటి ఆలయం ఇది. ఈ ఆలయం శక్తి పీఠాల తరఫున కూడా నిలుస్తుంది. కుంభమేళ, నవరాత్రులు, అదేవిధంగా శ్రావణ మాసం వంటి సందర్భాల్లో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి పోటెత్తుతూ ఉంటారు. మానసాదేవిని పార్వతీదేవి యొక్క అవతారంగా కూడా భావిస్తారు. మానస అంటే మనసులో సంకల్పించబడినది అనే అర్థం. కాబట్టి భక్తులు హృదయపూర్వకంగా ఏవైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం ఉంది. అది కాకుండా శ్రావణ మాసం కాబట్టి తెలుగు వారు కూడా ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. ఈ కారణంగానే చిత్తకామ్య దేవి అని కూడా ఈ యొక్క పార్వతీదేవిని పిలుస్తూ ఉంటారు. కోరికలు తీర్చే తల్లిగా ఈ ఆలయానికి ప్రతి ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ ఆలయంలో ప్రతి రోజు కూడా ఎక్కువ వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. త్రికూట పర్వతాల్లో ఒకటైనటువంటి బిల్వా పర్వతం పైన ఉన్నటువంటి ఈ దేవాలయం బిల్వ తీర్థం అనే పుణ్యస్థలంగా కూడా భావించబడుతూ ఉంటుంది. శక్తి పీఠాలకు సంబంధించినటువంటి ఆలయం కాబట్టి ఈ ఆలయంలో పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇది ఉత్తరాఖండ్ లోని పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇంకోటి చండియా దేవి ఆలయం. ఏదైతే కోరికలు నెరవేరాలని కోరుకునేటువంటి భక్తులు ఇక్కడ నూలు తాళ్లు కట్టడం, అదేవిధంగా గుగ్గుల దీపం వెలిగించడం, ప్రత్యేక పూజలు చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు. ఈ రోజు ఉదయం ఇటువంటి ఈ యొక్క భక్తులు ఈ పార్వతీదేవిని కోరుకోవడానికి, మొక్కులు తీర్చుకోవడానికి వేలాది మందిగా తరలి రావడం వల్ల ఈ యొక్క మెట్ల మార్గంలో ఈ యొక్క ఘాట్
ఘాట్ మార్గంలో ఈ యొక్క సంఘటన జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 6 మరణించినట్లుగా గుర్తించారు. ఇంకా కొంతమంది పరిస్థితి అయితే కొంత విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే అవి హరిద్వార్ ఏదైతే కుంభమేళ నవరాత్రులు అంటే లక్షలాది మందిలో అయితే తరలి వస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అంతమంది లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఆదివారం మాత్రం కొంత ఎక్కువగానే రద్దీ ఉంటుంది. ఈ రద్దీలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ మెట్ల మార్గం అవుతుంటే మరొకటి రోప్ మార్గం కూడా ఉంది. రోప్ మార్గంలో కూడా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. 19వ శతాబ్దంలో నిర్మించినటువంటి దేవాలయం కాబట్టి ఈ దేవాలయానికి కొంత విశిష్టత కూడా ఉంది. అందుకే ఇప్పుడు హరిద్వార్ సంబంధించి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో పాటు కేంద్ర హోంశాఖ, అదేవిధంగా ప్రధాని మోదీ వీరందరూ కూడా ఈ సంఘటనకు సంబంధించినటువంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. आज सुबह 9 बजे पुलिस कंट्रोल के माध्यम से हमें सूचना प्राप्त हुई थी कि मनसा देवी मुख्य मार्ग में नीचे करीब भगड़ में कुछ लोगों के घायल होने की सूचना मिली थी, जिसे तत्काल पुलिस बल द्वारा वहां से जितने भी लोग थे उनको वहां से हॉस्पिटल लाया गया लोगों के सहयोग से। और करीब 35 लोग यहाँ लाए गए थे जीडी हॉस्पिटल में, जिसमें से अभी 6 लोगों की मृत्यु की पुष्टि हुई है। बाकी लोगों को या तो यहाँ इलाज चल रहा है या उन्हें हायर सेंटर भेजा गया है तत्काल। इसके पीछे मुख्य कारण अभी तक हमारे जो प्रथम दृष्टया समझ में आया है, वहां पर जो मंदिर मार्ग में करीब 100 मीटर नीचे सीढ़ियों के पास में ये करंट लगने की अफवाह को लेके ये भगदड़ हुई थी। अभी इसके कारणों का